హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ స్టోరీ ఏమిటి అంటే డబ్బు గురించి. మీ జీవితం మారిపోవాలి లేదా మీకు డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే ఈ స్టోరీ పూర్తిగా వినండి. సో నమ్మకం ఉండాలి, ఎంతైనా కొంత నమ్మకం ఉండాలి. నీ ప్రయత్నం చేయాలి, అప్పుడే ఏదైనా చెయ్యగలుగుతావు. ఓకేనా ఫ్రెండ్స్? నేను సంపూర్ణంగా సంపాదతో కూడి ఉన్నాను, డబ్బుతో కూడి ఉన్నాను, ఆనందముతో కూడి ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి పదాలను, నేను చెప్పినట్టు పదాలను మీరు రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఇలా వాడినప్పుడు మీకు నెగటివ్ ఫీలింగ్స్లో నెగటివ్ థింగ్స్ అన్నీ డిలీట్ అవుతాయి, పాజిటివ్ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావో నీకు అంత డబ్బు వస్తుంది. నమ్మకం. ఒక ఊరిలో వర్షం పడటానికి అందరూ ఊరు బయటకు పూజలు చేయడానికి వెళ్తున్నారు. కానీ ఒక్కడు గొడుగు పట్టుకుని వెళ్ళాడు. ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను చెప్పిన స్టోరీ మీకు కొన్ని రోజులు పాటిస్తే మీకు నిజంగా మీకు నమ్మకం ఉంటే నీకు కోరికలన్నీ అనుకున్నవి అయిపోతే అప్పుడు సబ్జెక్టు నమ్మండి. ఒకవేళ కాకపోతే వదిలేయండి. కానీ మధ్యలోనే విని మధ్యలోనే నెగటివ్‌గా మాట్లాడడం గానీ, నెగటివ్‌గా అనుకోవడం గానీ ఎన్నటికి చెయ్యకు. ఏ విషయంలోనైనా సరే పూర్తిగా తెలుసుకొని చెయ్యండి. ఎందుకంటే నెగటివ్ ఆలోచించడం వల్ల నువ్వు ముందుకు పోవడం జరగదు. కోరికలు. ఎదుటివాడి మీతో ఎలా ఉండాలో అది మాత్రమే చెప్పండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. అవతల వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు కొంచెం అజ్ఞానం పెట్టుకొని మీరు మాట్లాడండి. ఎందుకంటే అడ్డం దొడ్డం మాట్లాడకండి. తప్పు మనది కాకుండా చూడండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఊహలు. మనకు ఏమి కావాలో అది మాత్రమే చెప్పండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నీకు కావలసిన కోరికలను పదే పదే కోరుకోండి. విశ్వాన్ని అడగండి. నీ ఇన్నర్ మైండ్‌కి మీరు తెలపండి. నాకిది కావాలి, నాకు ఇది అయితే నేను సంతోషంగా ఉంటానని పదే పదే గుర్తు చెయ్యండి. అది ఏదో ఒక రకంగా మీకు ఎలాగైనా సరే ఇస్తుంది. అది ఎలా వచ్చిందని మీరు గమనించకండి. కేవలం ఇచ్చిందా లేదే అనే మాత్రం పాయింట్. అది మాత్రమే అర్థం చేసుకోండి. నాకెందుకిచ్చింది? నాకెవరిచ్చారు? ఇవన్నీ క్వెషన్స్ అడగవద్దు. మనకు డబ్బు ఎంత కావాలో చెప్పండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. డబ్బు నీకెన్ని కావాలి? ఎంతవరకు అమౌంట్ చూడాలి? నేను ఎన్ని సంపాదించాలి? క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఏదైనా ఒక బిజినెస్ గానీ, ఒక జాబ్ గానీ చేసేటప్పుడు క్లారిటీ పక్కా ఉండాలి. నీకు పర్ఫెక్ట్‌గా నాకింత కావాలి అన్నప్పుడే అది ఇవ్వడం జరుగుతుంది. సంపద. సంపదత పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సూత్రాలను పాటించండి. ఆ విశ్వంలోని అనంత సంపాదలను ఆస్వాదించండి, అనుభవించండి. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి పదాలను మీరు ఎక్కువ శాతం వాడాలి. పాజిటివ్ మైండ్‌సెట్ కలుగ చెయ్యండి. మనం సంపాదించిన డబ్బులతో 10% డబ్బులు సేవా కార్యక్రమాలకు ఉపయోగించవలను. మీరు ఏదైతే ఒక బిజినెస్ కావచ్చు లేదా జాబ్ కావచ్చు, ఎంతో కొంత రూ. 100, రూ. 10 దానం చెయ్యండి. దానం చేసినప్పుడు మీకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎంతైనా ఖర్చు పెట్టగలను అన్నప్పుడును, ఎంతైనా సంపాదించగలను అనే పదాలని యూజ్ చేయండి. మీరు ఎక్కువ ఖర్చు చేసినప్పుడు ఎక్కువ రావడం మొదలు పెడుతుంది. అలా అని ఎక్కడ పడితే అక్కడ పనికిరాని విషయంలో ఖర్చు చేయకండి. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఖర్చు చేయండి. నువ్వు ఖర్చు చేసే దాంట్లో ఎవరో ఒకరు దాని మీద కొంచెం హ్యాపీనెస్ కలగాలి, బతకాలి. అర్థమైందా? మీరు వీలైనంత ఎక్కువ మౌనాన్ని పాటించండి. మీ సమస్యను 1, 2 నంబర్లు వేసుకొని రాసుకోండి. అలాగే సమస్యకు ఒకటిగా పరిష్కారం రాసుకోండి. పరిష్కారం అయిన తర్వాత వ్రాసుకున్నది కొట్టేయండి. మీకు ఏదైతే కోరికలు కావాలో, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, మీకు ఏమేమి కావాలో అన్నీ ఒక వైట్ పేపర్ మీద రాస్తూ పోండి డైలీ.
6 నెలలు కావచ్చు, లేదా 3 నెలలు కావచ్చు. ఇలా ఒక టైము, ఒక డేట్ పెట్టుకొని, ఈ సమయంలోపు నేను కోరికల్ని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలని మీరు రోజు రాయాలి. రాసి మీరు పదే, పదే, పదే అనుకుంటూ ఉండాలి. మీకెప్పుడు ఫ్రీగా ఉంటదో, ఎప్పుడు గుర్తొస్తదో అప్పుడు. అప్పుడు అనుకున్న పని జరుగుతుంది. సో, కొన్ని రోజులు చేస్తేనే గాని నీకు తెలవదు. అర్థమైందా ఫ్రెండ్స్? ట్రై చేయండి. యూనివర్సిటీని నమ్మండి. మిమ్మల్ని మీరు ఎక్కువ నమ్ముకోండి. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.